ఇది చూడడానికి పొప్పాయి ఆకు లాగా ఉంటుందండి. ఇది పొప్పాయి ఆకు కాదు, ఇది ఇంత సైజులో పెద్ద మొక్క అవుతుంది. దీని ఆకులు తీసుకొని మనము పప్పులాగా చేసుకుంటే దీంట్లో విపరీతమైనటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. మామూలు ఆకుకూరల కంటే కూడా దీంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇది నేను రేర్ మొక్క, ఇది అమయ కృషి వికాస్ కేంద్రం నుంచి తీసుకొచ్చాను. ఇది డెవలప్ చేస్తున్నాను. ఇది సైజు కూడా ఏంటంటే చాలా బిగ్ సైజులో అవుతుంది. దీని ఆకును తీసిన కొద్దిగా మనకు ఇది వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కూరలాగా వాడుకోవచ్చు, పప్పులాగా కూడా వాడుకోవచ్చు అండి. దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. పేరు వివరాలు. ఇది పేరు బ్రెజిల్ మొక్క అండి. ఇది ఆకుకూర జాతికి సంబంధించింది. ఇది మేమైతే ఇది పాలకూర లాగానే ఆకుకూరలు ఎట్లా వండుకుంటామో మేము అట్లా వండుకుంటాం. ఒకసారి వండటానికి ప్రయత్నం చేసినాం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ మొక్క. ఇది ఇంకా ఇప్పుడే తీయడం కంటే ఏంటంటే చాలా పెద్ద సైజులో అవుతుంది, అప్పుడు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మేము ఇది డెవలప్ చేస్తున్నాం ఇప్పుడిప్పుడే.